ఒక పెద్ద అడవిలో ఒక గర్విష్టమైన సింహం ఉండేది. అది అడవిలోని అన్ని జంతువులను భయపెట్టేది. ఒకరోజు అది భోజనం చేసిన తర్వాత ఒక చెట్టు క్రింద పడుకుని నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక పొరపాటుగా సింహం మీద తొక్కేసింది. సింహం ఒక్కసారిగా మేల్కొని కోపంగా ఆ ఎలుకను పట్టుకుంది. నేను నిన్ను తినేస్తాను అంటూ గర్జించింది. ఎలుక భయంతో దయచేసి నన్ను విడిచిపెట్టండి రాజా. ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని వేడుకుంది. సింహం ఉగ్రంగా నవ్వి ఓహో, నువ్వు చిన్న ఎలుక, నన్ను ఎలా ఆదుకుంటావు అని అడిగింది. కాని అది మంచిగా ఉండి ఎలుకను విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ల పెట్టిన ఉచ్చులో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయట పడలేకపోయింది. అది గర్జించసాగింది. అప్పుడు ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చి తన చిన్నపాటి పళ్లతో గంతలు కోసి ఉచ్చు తెంచేసింది. సింహం ఆశ్చర్యపోయి నిజంగా చిన్నవాడైనా సహాయం చేయగలవు అని చెప్పింది. ఆ రోజునుంచి సింహం ఎలుకకు మంచి మిత్రుడిగా మారిపోయింది.